హలో అండి, అందరికీ హ్యాపీ సండే అండి. సండే రోజు మీ ఇంట్లో ఏంటి స్పెషల్ అనేది కామెంట్ అయితే చేయండి. మా ఇంట్లో స్పెషల్ ఏంటనేది ఇక్కడ చూస్తున్నారు కదా. ఈ రోజు అయితే నేనైతే చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను. నాకైతే చికెన్ అయితే అంతగా నచ్చదండి, అయినా సరే ఇప్పుడు తినలేండి, ఎందుకంటే ఫీవర్ ఉంది కదా. ఇంకా అలా అని చెప్పేసి చికెన్ అయితే తినట్లేదు. ఇంకా చికెన్ కాకుండా మటన్ కానీ, ఫిష్ కానీ, ఫ్రాన్ కానీ ఇంకేదైనా సరే తింటాను. నాకు ఇష్టం కానీ చికెన్ అయితే అంతగా నచ్చదు. ఏవైనా సరే కట్ చేయాలి అనుకుంటే నేనైతే కత్తి పెడుతూనే కట్ చేస్తానండి. చాకుతో చాలా తక్కువ అనమాట. నాకు కత్తి పెడుతూనే కట్ చేస్తేనే ఇంకా ఈజీగా అనిపిస్తుంది. ఇక్కడ రైస్ అయితే పెట్టేశానండి. ఎప్పుడైనా సరే మనం రైస్ వండుకునే ముందు ఒక గంట కానీ గంటన్నర కానీ నానబెట్టుకుని వండామనుకోండి, ఇంకా చాలా బాగుంటుందండి. రైస్ వచ్చేసి మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఇంకెప్పుడు నేను అలానే చేస్తాను. టైం ఉంటే, టైం లేకపోతే ఇంక వెంటనే పెట్టేస్తాను. చికెన్ అయితే ఎక్కువగా ఫ్రైయే చేస్తానండి. గ్రేవీగా ఎప్పుడు చేస్తానంటే చపాతీ కానీ ఏదైనా ఉంటే ఇంకా గ్రేవీగా చేస్తాను, లేదంటే ఎక్కువగా ఫ్రైయే చేస్తాను. ఇంకా పిల్లలకి ఎక్కువగా ఫ్రైయే ఇష్టం అండి. దీంతోపాటు ఇంకా రసం కూడా పెట్టాను. ఇంకా రసము, రైస్, ఈ ఫ్రై కర్రీ అయితే సూపర్గా ఉంటుందండి. ఇంకా అలా అని చెప్పేసి ఒక సైడ్ అయితే రసం పెట్టేసి రసం కూడా పోపు అయితే పెట్టేశాను. చికెన్ ఫ్రై చేయాలంటే చాలా టైం పట్టేస్తుందండి. ఇంకా అలాగే స్టవ్ దగ్గరే ఉండాలి, కలుపుకుంటూ మాడిపోకుండా. ఇంకా దీంట్లో ఒక్క చుక్క వాటర్ కూడా వేయకుండా ఇంకా ఫ్రై అయితే చేసేస్తాను. ఇక్కడ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంకా పిల్లలకైతే ఫస్ట్ అయితే వేసి ఇచ్చేస్తున్నాను. ఇంకా ఇక్కడ కర్రీ, ఇంకా రసం, అన్నం అయితే వేసేసి ఇంకా పిల్లలకైతే ఇచ్చేసానండి. ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకి చికెన్ కర్రీ. ఇక్కడ నేను వేసుకున్న డ్రెస్ చూసారు కదా, చాలా బాగుందండి. పైజామా, చున్నీ ఒకటి వచ్చాయండి. దీనికైతే 2 టాప్లు వచ్చాయి. ఇక్కడ చూసారు కదా, ఈ టాప్ ఒకటి, ఇక్కడ వైట్ కలర్ టాప్ ఒకటి, ఈ 2 టాప్లు అయితే వచ్చాయి. నాకైతే వైట్ టాప్ అయితే బాగా నచ్చింది. మీకు కూడా కావాలంటే పైన ట్యాగ్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేసి